ప్రస్తుతం మన జీవన విధానం అనేక ఒత్తిళ్ళకి లోబడి ఉంటుంది. మనశ్శాంతి అనేది కరువైపోయింది. మానసిక ఒత్తిడి ఎక్కువైంది. ఇదివరకు గ్రామాల్లో నివసించేటప్పుడు అక్క అని, బావ అని, పిన్ని అని, బాబాయ్ అని, అత్తయ్య అని, మావయ్య అని ఈ పిలుపుల్లో తెలియకుండానే కొన్ని ఆనందాలు వచ్చాయి. ఈ ఆనందం మనిషికి ఎప్పుడైతే వస్తుందో టెస్టోస్టెరాన్ అని ఒక ఇది విడుదలవుతుంది. దానివల్ల మనిషి సంతోషంగా ఉండగలుగుతాడు, బలం చేకూరుతుంది. నాకు 10 మంది ఉన్నారు అంటే అదొక ధైర్యం. అది కూడా అంతే. ఆ ఊళ్ళల్లో అలా పిలుచుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో. ఒక ఇంట్లో పాడి ఉండి మరొక ఇంట్లో వాళ్ళకి పాడి లేకపోతే ఇంత గిన్నెలో పెరుగు తోడేసి పంపించేవాళ్ళు. మనవాళ్ళకి ఎవరికైనా లేకపోతే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వెన్నపూస ఒకటి తీసి దాన్ని కరగబెట్టుకునేవాళ్ళు, తినేవాళ్ళు. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు అన్నీ సమృద్ధిగా తిన్న రోజుల్లో ఏ రోగాలు లేవండి. ధాతు పుష్టి, ఎముకల బలహీనత, ఐరన్ లోపం ఇట్లాంటి ఏమీ వినెరగం. గోంగూర తింటాం, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆకుకూరలు ఎక్కువగానే తింటాం. వేసవకాలం వచ్చిందంటే పక్క ఊళ్ళ నుంచి ఆకుకూరలు తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. ఆకుకూరలు ఎక్కువగా తినేవాళ్ళం. ఆ తినే ఆహారం కూడా ఇంత మందులు కొట్టేవాళ్ళు కాదు. కొంచెం కలుషితం తక్కువ ఉండేది. దానివల్ల కూడా ఆరోగ్యం బాగుండేది. ముఖ్యంగా 10 మంది కలిసి ఉంటాం, అందరూ అన్యోన్యంగా ఉంటాం. చిన్న చిన్న పొరపక్షాలు ఉంటే ఉండొచ్చు, కానీ అవి ఇంకొకరికి తెలిసేలాగా ఉండేవి కాదు. ఆ లైఫ్లో తెలియని ఒక సంతోషం మనిషిని ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు ఏముందండి, ఎవరి అపార్ట్మెంట్ వాళ్ళది, ఎవరి తలుపులు వేసుకొని లోపల ఎవరి గోల వాళ్ళది. ఈ తలుపులు వేసుకొని లోపల ఉంటాం ఒక రకం, ఎవరి సెల్ తీసుకొని వాళ్ళు ఎవరి గదిలో వాళ్ళు ఉంటాం ఇంకో లోపం. ఈ సెల్ మనతో మాట్లాడదు, మనం దాంతో మాట్లాడం, ఓన్లీ చూస్తాం. ఎంజైమ్స్ విడుదల కావాలంటే మనకి ఏదో రకమైన సంతోషం కలగాలి. ఆ సంతోషం మాటల ద్వారా వచ్చినంత ఈ చూడటంలోనూ చదవటంలోనూ రాదు. బాబా అని పిలిచేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ఏం మరదలా ఎక్కడికి వెళ్తున్నావు అని అట్లా అడిగేవాళ్ళు కూడా లేరు. ఒకవేళ ఏదన్నా హాస్యం కింద ఏదైనా చిన్న విషయం మాట్లాడినా కానీ ఇప్పుడు భరించే శక్తి కూడా ఎవరికి లేదు. మాకు వరుస అయిన వాళ్ళు చిన్నప్పుడు నన్ను చేసుకుంటావా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు పిల్లల్ని ఎవరన్నా ఒక మాట అట్లా అడిగారనుకోండి, ఇష్టపడట్లేదు. వాళ్ళు ఇష్టపడట్లేదు, వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టపడట్లేదు. కాలం చాలా మారింది. సెలవులు వస్తే ఊరికి వెళ్ళాలని ఎంత తాపత్రయపడేవాళ్ళము. ఆ సెలవుల కోసం ఎంత ఎదురు చూసేవాళ్ళము. ఒకవేళ ఏదైనా చిన్న జ్వరం వచ్చినా, కాలికి పుండున్నా పంపరని చెప్పేసి అది కనపడకుండా నటించేవాళ్ళం ఊరికి వెళ్ళేదాకా. అంటే చాలు ఇక అసలు ఆ రాత్రంతా నిద్ర ఉండేది కాదు. ఎంత సంతోషపడేవాళ్ళము ఊరు వెళ్తున్నామని. ఈ ఆనందాలన్నీ పోయి ఒంటరి జీవితాలు ఆల్మోస్ట్ ఆల్. ఎంతమంది ఉన్నా ఎవరికి వాళ్ళు ఒంటరి వాళ్ళే. కలిసి ఉన్నా అంతే, విడిపోయినా అంతే.